నమస్తే అన్న అందరికీ నమస్కారం. పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ కీలక ప్రకటన చేసింది. కువైట్లోని కొన్ని నియంత్రిత రంగాలలో నియమించబడిన ప్రవాస కార్మికులకు ఇతర రంగాలకు బదిలీ చేయడానికి అనుమతించనున్నట్లు ప్రకటించింది. ఇది మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు బదిలీలకు అనుమతి ఉంటుందని చెప్పి పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ప్రకటించింది. ఈ ఉత్తర్వుల నుంచి ప్రయోజనం పొందడానికి దరఖాస్తులను కంపెనీల కోసం కేటాయించిన ఆషల్ సర్వీస్ ద్వారా సమర్పించాలని చెప్పి అధికారిక సంస్థ తెలిపింది. బదిలీ అభ్యర్థనలను అంగీకరించడానికి మరియు అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయడానికి యజమాని నుంచి ఆమోదం పొందడం తప్పనిసరి అని చెప్పేసి అధికారులు తెలిపారన్నమాట. ఈ ఉత్తర్వుల పరిధిలోకి వచ్చే రంగాలలో చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయం, పశుపోషణ మరియు మత్స్య పరిశ్రమ ఉన్నాయని ప్రకటించారు. మారుతూ ఉన్న కార్మిక డిమాండ్లకు అనుగుణంగా యజమానులు మరియు కార్మికుల మధ్య సంబంధాన్ని నిర్ధారించడం లక్ష్యంగా తీసుకున్న ఒక నియంత్రణ చర్యగా ఈ ఉత్తర్వులను భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్లోని చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలలో పనిచేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు, అలాగే పరిశ్రమ రంగంలో పనిచేసే కార్మికులు, వ్యవసాయ రంగంలో పనిచేసే కార్మికులు, పశుపోషణ రంగంలో అంటే గొర్రెల దగ్గర, ఒంటెల దగ్గర పనిచేసేవారు, అలాగే మత్స్య పరిశ్రమ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు అంటారు కదా, చేపలు పడుతూ ఉంటారో, అలాగే చేపల రంగంలో పనిచేసేవారు, మత్స్య రంగంలో పనిచేసేవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ యొక్క వీసాలను ఇతర రంగాలకు బదిలీ చేసుకోవడానికి జూన్ 30వ తేదీ వరకు సమయం ఉందని చెప్పేసి కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ తెలిపింది. 2 నెలల పాటు వీసాలకైతే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీసాలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మీ యొక్క యజమాని నుంచి ఎన్ఓసి తప్పనిసరి. అతని యొక్క కంపెనీ కావచ్చు, లేకపోతే మామూలు యజమాని కావచ్చు, వాళ్ళ యొక్క అనుమతి తప్పనిసరి చేస్తూ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఉత్తర్వులను జారీ చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.